స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఓ వివాదంలో కలుగజేసుకుని చిన్మయికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చిన్మయి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ విద్యార్థి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. అసలు ఏం జరిగిందంటే, సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ప్రముఖ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతదేశం గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆమెపై హెచ్సియు విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అర్ధరాత్రి స్వతంత్రంగా అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్ళ, ఆడదానికి స్వాతంత్రం ఎందుకు కావాలి, రాత్రి 12 గంటల తర్వాత ఏం పని ఉంటుంది, ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైందని ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా అందరూ ఏదో ఒకటి అనేట్లుగా తయారవుతున్నాం, ఎప్పుడూ ఎదుటి వాళ్ళది తప్పు అనకూడదని మన వైపు కూడా కొంచెం తప్పు ఉంటుందని చెప్పుకొచ్చారు అన్నపూర్ణమ్మ. అయితే అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్ కు రియాక్ట్ అవుతూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది సింగర్ చిన్మయి శ్రీపాద. తనకు ఫేవరెట్ అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే గుండె ముక్కలవుతోందన్నారు. ఆమె చెబుతున్న రూల్స్ ప్రకారం ఆడవాళ్లు చీకటి పడితే బయట తిరగకూడదు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా రాత్రి వేళల్లో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అనడం సరికాదన్నారు. నర్సులు డాక్టర్లుగా పనిచేయకూడదు. ఇలాంటి వారి మాటలు వింటుంటే ఇండియా లాంటి స్టూపిడ్ కంట్రీలో ఆడపిల్లగా ఎందుకు పుట్టామా అనిపిస్తుందంటూ ఘాటుగా స్పందించింది. అర్ధరాత్రి స్వతంత్రంగానే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి? ఆడదానికి నీకు 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు అనకూడదు, మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన I've been a huge fan of her acting, so ఇటువంటి ideas, opinions ఇస్తుంటే it makes me a little heartbroken. అయ్యో మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే when they have problematic ideas, that dichotomy as to what do we do. So based on her rules, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో. అయితే సింగర్ చిన్మయి మాట్లాడిన మాటలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. భారతదేశం పట్ల చిన్మయి మాట్లాడిన అగౌరవమైన, అనుచితమైన వ్యాఖ్యలు ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆమె గురించి మాత్రమే చెప్పాలి, కానీ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమార్ సాగర్ అన్నారు. భారతదేశంలో ఉంటూ భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ భారతదేశపు గాలి పీల్చి భారతదేశంలో పుట్టడమే కర్మ అనడం, భారతదేశాన్ని ఒక చెత్త దేశం అనడం ఎంతవరకు కరెక్ట్? చిన్మయి మాట్లాడిన మాటలు భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుమార్ తెలిపారు. సింగర్ చిన్మయి శ్రీపాదపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ విషయంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.